అట్లా ఇంకోటి గొప్ప సంస్కారం నేను గద్దర్లో చూసింది, మా గాయకుల్లో చాలా మంది తాము రాసిన పాటలే పాడతారు తప్ప ఇంకోటి రాసినవి వాడరు. అవును. కానీ గద్దర్ అలా పాడేవాడు. ఉమ్. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, అది ఎవరు రాసిండ్రు? గుడంజేరి. గూఢంజన రాశి. అది గద్దర్ అన్న పాడేవాడు. ఉమ్. అట్లా కొడవన్లు కత్తి కొంగు నడుము గుజుట్టవే సెల్లెమ్మ, కొడవన్లు చేపట్టవే సెల్లెమ్మ, నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయే, ఒంటిగా ఓ శోకం తీసే సిన్నీతమ్మయ్యా, నీ జంటగా నేనుంటారారో సిన్నీతమ్మయ్యా. ఇది సాహు రాశాడు. ఇవన్నీ గద్దర్ పాడేవాడు. ఉమ్. గద్దరికి అవి లేవు. గద్దరు ఎవరి పాటనైనా పాడేవాడు. ఆ పాటతో పర్పస్ సర్వ్ అవుతుందంటే ఎవరన్నా కొంచెం మంచి పాట రాస్తే సంతోషించేవాడు, పులకించేవాడు, దగ్గర తీసుకునేవాడు. ఉమ్. అటువంటి లక్షణం, క్యారెక్టర్. ఉమ్. చాలా మందిలో అనేక వీక్నెస్లు చూస్తాం మనం, ఉమెనైజింగ్, అవును, అవును. అటువంటి లేవు. ఉమ్. అటువంటి ఎందుకంటే ఒక పబ్లిక్ లైఫ్ లో ఉన్నవాడు ఉమ్. అటువంటి ఒక నిగ్రహాన్ని పాటించిన తర్వాత ఒక అండర్ గ్రౌండ్ జీవితం గడిపాడు, Yes. ఆదివాసుల మధ్య గడిపాడు. ఉమ్. అక్కడ చూసి జుంబకు 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 బాల జుంబకు జుంబకు ఆ పాట ఉంది కదా, ఉమ్. అడవి తల్లికి దట్టాలు Yes, ఓ yes, మా, yes. అది ఆయన ఆదిలాబాద్ అడవులలో గడిపినప్పుడు రాశాడు ఉమ్. ఆ పాటని. ఉమ్. అమ్మ మాయమ్మ తల్లి మాయమ్మ జాలి దేవర జంగు మాయమ్మ, జంగుబాయి గోండుల దేవత. అవును. అట్లా అందుకని వాళ్ళ దేవతలు గోండుల జీవితాన్ని కూడా పాటల్లోకి తీసుకొచ్చినాడు ఆయన. ఇట్లా ఆయన మన అమ్మ తెలంగాణ మా పాటలో కూడా అసలు ఎన్ని అద్భుతమైన వ్యక్తీకరణలు ఉంటాయి దాంట్లో. చాలా అంటే గద్దరు అంటే అదొక ఇంకా అంటే పాటని ఏ ఒక music చోట ఏది పనిచేయదు. ఒక చోట విరవటం పాట. Yes, yes, yes. అక్కడ ఉమ్. అక్కడ ఒక్కసారి విరిచితే ఓ భావనలా తీసుకొచ్చి ఉమ్. విరిచి దానికి సంబంధించిన ముక్తాయింపు ఉంటుంది అనమాట. ఓ Okay. మెరుపు లాంటి వాక్యం అనమాట, దాని ఉమ్. సారం లాగా వచ్చేది. ఉమ్. ఒక మనం ఇప్పుడైతే పంచ్ అంటుంటాం, అవును. అది అలా వచ్చేసరికి గగురుపాటు వచ్చేది, ఉమ్. వింటున్న వాళ్ళకు ఒక జలధరింపు వచ్చేది. అవును, అవును. అట్లా ఆయన ప్రదర్శన కళని కూడా ఉమ్. అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాడు ఆయన. అందుకని ఇప్పుడు అదే ఎండి బంగారం దండిగా ఉన్నా అని ఒక్కసారి అక్కడ ఆపి, బోడి మెడతో గొల్లు నేడిసినది అంటే ఆ దుఃఖం అనేది మనకి ఇంకెక్కువ అవును, అవును. పరాకాష్ఠకు ఆ fast లో చేరుకుంటుంది అనమాట. ఉమ్. ఆ గ్యాప్ తీసుకోవటంలో వచ్చేది ఆ మాటని స్ట్రెస్ఫుల్ గా, అంటే దాన్ని మరింత ప్రాధాన్యతనిచ్చి మన హృదయం పలక మీద రాసినట్టుగా ఆయన పాటను పాడుతాడు. అది ఆయన సృష్టించినటువంటి ఒక అద్భుతమైన, ఆయన మొత్తం భారతదేశంలోనే ఉమ్. మావోయిస్టు భావజాల పాటకు ఉమ్. ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అంటారా? ఆద్యుడు. ఆయనే ఐకాన్, ఉమ్. ఆయనే ఐకాన్, ఓకే. ప్రపంచంలోనే ఐకాన్. ఉమ్. వరల్డ్లోనే గద్దర్ అనేవాడు ఒక పెద్ద ఇది. ఆ తర్వాత మళ్ళా దాంట్లో కుమిరెల్లి మల్లన్నను చూడు కొండ సోరికెల్లో జాగుండు అంటాడు. ఉమ్. జాక్కున్నాడు అంటే లోపల ఉన్నాడు అవును, దేవుడు. లోపలికి ఉన్నాడు. ఎక్స్ప్రెషన్ అది కామన్ మ్యాన్ ఎక్స్ప్రెషన్. ఉమ్. ఉమ్. అలాంటి మీకు సామ్రాజ్యవాదాన్ని ఎట్లా చెప్పాలి, అడుగడుగు అడుగో చూడు అమెరికోడో వస్తుండు, జపాను జర్మనీ తోడు అమెరికోడో వస్తుండు, బాంబూల సంచులతోని బందూకులు లోడు చేసి తల్లి భారతీయదల మీద పాదాలు మోపిండు చూడు. వాడు ఎక్కడికో కాదు, అసలు అమెరికా అంటే ఎక్కడో ఉందనుకుంటున్నాం, దోపిడి అంటే ఎక్కడో ఉందనుకుంటున్నాం. సండ్రాపు డాల్డా అయ్యి ఓన్లీ వన్ డ్రా పండు, ఉమ్. పొయ్యింట్లకొచ్చివాడు సుయ్యి సుయ్యి అంటుండు. ఆయిల్ కూడా మనం తయారు చేస్తలేము, Yes, అమెరికా yes, నుంచి దిగుమతి yes. చేసుకుంటున్నాం. ఉమ్. ఆ సండ్రాపులు గిండ్రాపులు, ఉమ్. వాడిని పొయ్యింట్లోకి వచ్చి సుయ్యి సుయ్యి అంటున్నాడు, ఉమ్. నీ ఇంట్లో పైసలు గుంజుకపోతున్నాడు, నీకు తెలుస్తలేదు అని అంటాడు. ఆ. చూడండి ఎంత ఎంత గొప్ప, ఎంత ఈజీగా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాడు కదా. మన మంచి నీళ్ళల్లో పంచదార కలిపి కోకో విషము కలిపి కోకా కోలా చేసి మన కొబ్బరి నీళ్ళను గబ్బు నీళ్ళంటుండు, కోకా కోలకు కొబ్బరి బొండకు కొట్లాట పెట్టిండు చూడు, అడుగడుగో అడుగో చూడు అమెరికోడో వస్తుండు. ఇట్లా వండర్ఫుల్. అంటే ట్యూన్ కూడా ఆయన ఎంచుకునే పద్ధతి అది చాలా ఈజీగా పాడుకోవడానికి ఈజీ. ఇప్పుడు చూడండి నాకు టకటక గుర్తొస్తున్నాయి, అవును, నేను అవును. ఈజీగా పాడగలుగుతున్నాను. ఉమ్. ఉమ్. అదే ఆ పాట పెద్దగా వ్యాకరణం వేమన లేకపోతే- పద్యం వలె ఉమ్. వినంగానే పట్టుబడిపోతుంది అనమాట. అవును. అట్లా వినంగానే మీకు నోటికి పట్టుబడిపోయేటువంటి అట్లా. అందుకని ఇవాళ మీరు అంటే ఇప్పుడు కొత్త తరానికి అంతగా తెలియకపోవచ్చు, కానీ ఉమ్. కొంచెం వెనక్కి పోతే మాత్రం ఉమ్. అసలు గద్దర్ పాట ఏదో ఒకటి నోటికి రాని తెలంగాణ గ్రామీణుడు ఉండనే ఉండడు. అవును. అంత గ్రామీణుల స్థాయికి పోయినవాడు, గ్రామీణుల చైతన్యం, పాట కట్టే లక్షణాన్ని కూడా పెంచాడు ఆయన. ఉమ్. పాట కట్టే లక్షణం తెలంగాణ వాళ్ళలో ఉంది, కానీ దాన్ని ఉద్యమ పాట కట్టే ఒక లక్షణాన్ని గద్దరు పెంచి పెద్ద చేశాడు మన తెలంగాణలో. అది గొప్ప గ్రేట్ కాంట్రిబ్యూషన్. ఎవరినైనా ప్రశ్నించవచ్చనే ధైర్యాన్ని కూడా ఇచ్చాడు Yes, sir. గద్దర్. ఎందుకంటే అమ్మో బాబోయ్
ఉమ్. చెనరేడ్డొచ్చిండు అని చెన్నారెడ్డి మీద పాడేవాడు. తెలుసుకో తెలుసుకో తమ్మి ఉమ్. చంద్రబాబు చరిత సుమ్మి అని పాడుతుంటే అరే ఎవరినైనా మనం ఇట్లా అనొచ్చా అనే ధైర్యం తెలంగాణ ప్రజలకు ఇచ్చినవాడు గద్ద. దొరల గుండెలు అదరగొట్టాడు, భూస్వాముల గుండెలు అదరగొట్టాడు, ఉమ్. జీతగాడులను శక్తిమంతులుగా మార్చాడు, ఉమ్. తెలంగాణలో భూకంపాన్ని సృష్టించాడు. ఓకే.